ఫర్ ఎగ్జాంపుల్ మా లిపి డాట్ గేమ్స్ మహాభారతమే ఒక అబ్బాయో అమ్మాయో ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఆడుతున్నారు. ఆడే తెలుసుకోవటం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏముంటాయి? ఉదాహరణకు అనుకోని ఒక ఆపద వచ్చిందండి. అనుకోని ఆపద ఏంటి? ఒక యుద్ధం వాళ్ళకు. అంటే ఇప్పుడు యుద్ధాలు ఏం జరగట్లేదు కదా. మనకు ఆపదే, అందుకే మన భాషలో ఆపదే అన్నాను. ఉదాహరణకు రెసిషన్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ ఉద్యోగం పోయింది, ఉద్యోగరీత్యా. సో ఇటువంటి పరిస్థితుల్లో హౌ వి హ్యాండిల్ దీస్ థింగ్స్, ఇది ఆలోచిస్తే మహాభారతం చాలా నేర్పిస్తుంది. అలా మహాభారతాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఉద్యోగ పరిస్థితి వచ్చింది, ఆ సందర్భంలో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పిస్తారు. మహాభారతంలో విదురు నీతే నేర్పిస్తుంది. ఇలాంటి సందర్భంలో విదురు నీతిని, ఇంకా దాని తర్వాత సనత్ సుజాతీయం అని చెప్పి కూడా బాగా చెప్తుంది. ఇలాంటి విషయాల్లో మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ టైంలో సఫర్ అయ్యేది మనస్సే కదా, మైండే కదా. ఎందుకంటే ఈ ఉద్యోగం వచ్చినా పోయినా సరే కావాల్సింది డబ్బులు. డబ్బులు అనేవి సంపాదించాలనే దాని గురించి శాంతి పర్వం విపరీతంగా చెప్తుంది. శాంతి పర్వం భీష్ముడు చెప్తాడు. భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్తాడు ఇవన్నీ. నువ్వు డబ్బులు బాగా సంపాదించాలి, నీ రాజ్యం అద్భుతంగా నడవాలంటే నువ్వు యూ హ్యావ్ టు ఎర్న్ మనీ. అది కూడా ఎలాగా? ధర్మబద్ధంగా. ఎందుకంటే అధర్మబద్ధంగా ఏది సంపాదించినా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఏదో విధంగా మీరు అధర్మబద్ధం 100 కోట్లు సంపాదించినా ఏదో విధంగా పట్టుబడి మళ్ళీ ఈడీ పట్టుకొని లోపలే వేస్తుంది తప్ప మీరు మాత్రం ఖచ్చితంగా నిలబడరు. సో నువ్వు రైట్ చూస్నెస్ ఎర్నింగ్, రైట్ చూస్నెస్ లీవింగ్ ఎప్పుడైతే అలవరుచుకుంటావో అప్పుడు నీ దగ్గర ఉండేటువంటి మనుషులందరూ వింటారు. ఈ మహాభారతంలో ఆచరణ విధానం కూడా చెప్తారు భీష్మ పితామహుడు. నువ్వు ఇలా ఆచరిస్తే నువ్వు ఇలా డబ్బులు బాగా సంపాదించగలవు, లేదా నువ్వు ఈ మార్గంలో వెళ్తే ఇలా డబ్బులు సంపాదించగలవు అనేటువంటిది శాంతి పర్వం, విచ్ ఇస్ నియర్లీ 1200 పేజీల్లో ఉంటుంది శాంతి పర్వం. అదొక్కటే చదవగలిగితే జీవితంలో ఇంకా ప్రతిదాన్ని గెలిచినట్టే. ఆ శాంతి పర్వం అనేటువంటిది మన లైఫ్ లో ఒక పుస్తకం అనుకుంటే, మన లైఫే ఒక పుస్తకం, శాంతి పర్వాన్ని ఇంటర్లింక్ చేసుకోగలిగితే విచ్ ఇస్ మన లైఫ్ వండర్ఫుల్ గా వెళ్ళిపోతుంది.